పర్ఫెక్ట్ హైదరాబాదీ స్టైల్ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్ టిప్స్తో చెప్పేస్తాను. అస్సలు ఆలస్యం చేయకుండా ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు అందులో కొంచెం షుగర్ యాడ్ చేస్తే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ క్రిస్పీగా అండ్ ఫాస్ట్గా ఫ్రై అయితే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. నెక్స్ట్ మ్యాగ్నేషన్ కోసం ఒక కడాయిలోకి పన్నీర్ ముక్కలు, కొంచెం సాల్ట్, కారం వేసుకున్న తర్వాత గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడరు, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలాలు, షాజీరా వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. షాజీరా వేయడం మిస్ చేశారంటే కొంచెం టేస్ట్ తగ్గుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే షాజీరా వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. మరీ ఎక్కువగా గట్టిగా కలిపితే ఏమైద్దంటే పన్నీర్ ముక్కలు సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. తర్వాత మనం ఒక కప్పు కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్జీగల్ రెసిపీ. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనమైతే ఇలా లైట్గా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ బద్దనైతే పిండుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మళ్ళీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ స్టవ్ మీద పెట్టుకొని దానికి కావాల్సినంత సాల్టు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ స్పైసెస్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా తెరలు కాగుతున్నప్పుడు ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే ఏమైందంటే అన్నం అనేది చాలా వైట్గా నీట్గా ఉంటుందన్నమాట. మీ దగ్గర కనుక రోజ్ పెటల్స్ ఉంటే అవి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. రోజ్ పెటల్స్ వేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ దాంట్లోకి 70% కుక్ అయిన రైస్ని ఫస్ట్ లేయర్గా వేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత 80% కుక్ అయిన రైస్ని సెకండ్ లేయర్గా వేసుకొని తర్వాత థర్డ్ లేయర్కి మిగిలిన రైస్ అంతా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, నెయ్యిని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే మిల్క్లో కలిపి అదైనా వేయొచ్చు, లేదంటే వాటర్లో పసుపు వేసి అదైనా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా బాగుంటుంది. కలర్స్ యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్గా వేస్తే టేస్ట్ బాగుంటుంది. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా పన్నీర్ బిర్యానీ చేసుకుంటే మనకి చికెన్, మటన్ బిర్యానీ జోలికి కూడా వెళ్ళం. వెజిటేరియన్స్కి అయితే ఇది పండగ అని చెప్పొచ్చు. ఇంత టేస్టీగా ఉంటే ఎవరైనా అసలు చేసుకోకుండా ఉంటారా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫుడ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సపోర్ట్.